వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. పాకిస్తాన్ మరోసారి తమ విద్వేషాన్ని భారత్ పై చల్లింది. కశ్మీరే లక్ష్యంగా పెహల్గామ్ లో టూరిస్టులని టార్గెట్ చేసినటువంటి పాక్ ఉగ్రవాదులు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. అయితే ఎన్నికలకు ముందు ఇదొక స్టంట్ అంటూ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ మరికొంత మంది విమర్శలు చేసినటువంటి ఈ నేపథ్యంలో అసలు ఉగ్రదాడి ఎందుకు జరగాల్సి వచ్చింది, ఈ ఉగ్రదాడిని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం ఫోరం ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారితో. సార్ నమస్కారం. సార్ నమస్తే విజయ్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎందుకంటే మీరు యుఎస్ లో ఉన్నారు, అడిగిన వెంటనే కాస్త వీలు చేసుకొని మీరు మీ విలువైన అభిప్రాయాల్ని ఇచ్చేందుకు. సార్ ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఏం మాట్లాడాలి ఈ పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ గురించి? మనం ఉగ్రవాద చర్యలను గురించి విజయ్ 2 విషయాలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దాని వెనకాల అర్థం అంటూ ఉండదు. దానికేదో పెద్ద మతలబు ఉంది, బోళ్ళంత వ్యూహం ఉందని ఆలోచించడానికి లేదు. ఏమన్నా ఉంటే ఇవి నాన్ స్టేట్ యాక్టర్స్, అంటే రాజ్యం ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా సాయపడుతూ పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, ఏదో రకంగా వాళ్ళ ప్రోత్సాహంతో ప్రోద్బలంతో సంస్థ మాత్రం పేరుకు ప్రభుత్వం బయట ఉంటుంది. కాబట్టి ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో, ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ ప్రోద్బలం కావచ్చు, వాళ్ళ రాజకీయ కారణాల వల్ల, వాళ్ళ కారణాల వల్ల. మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది, దీనికి ప్రత్యేకంగా ఫలాని కారణం అని చెప్పడానికి ఎప్పుడు ఉండదు. వాడి పురుల్లో బుద్ధి ఎప్పుడు పుడితే వాడి రాజకీయ అవసరాలు కొద్ది. ఉదాహరణకి కొద్ది రోజుల క్రితమే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇస్లాంని ప్రధాన అంశంగా తీసుకొచ్చి, అసలు ఇస్లాం కోసమే పాకిస్తాన్ ఉన్నది, మదీనా రాజ్యం ఎట్లాగైతే ప్రాఫెట్ మహమ్మద్ బతుకున్న కాలంలో వచ్చిందో ఆ తర్వాత కేవలం ఇస్లాం ప్రాతిపదిక వచ్చిన ఏకైక రాజ్యం పాకిస్తాన్, దీన్ని కాపాడడమే మన లక్ష్యం, అందుకోసం పాకిస్తాన్ ఆర్మీ ఉన్నదని చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఒక రకంగా సంకేతాన్ని ఇచ్చాడు. అలాంటి ప్రోద్బలం ఉంటుంది. రెండోది అర్థం చేసుకున్నది ఉగ్రవాద చర్యల గురించి. దానికి ఏమి ఫలానా కారణం వల్ల చేశారని చెప్పంటాం చాలా మూర్ఖమైంది. ఎందుకంటే పూర్వకాలం కమ్యూనిస్టులు, తర్వాత స్వేచ్ఛాయుత సమాధాన మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం, కోల్డ్ వార్ అనేవాళ్ళం. ఆ కోల్డ్ వార్లో ఏంటంటే పద్ధతుల విషయంలో తేడాలు ఉన్నాయి. సోవియట్ యూనియన్ ఒకటి చెప్పేది ఒక పంథ, అమెరికా లాంటి దేశాలు ఇంకో పంథ చెప్పేవి, కానీ లక్ష్యాల విషయంలో తేడాలు లేవు. మానవాభివృద్ధి కావాలి, మంచి జీవితం అందరికీ అందాలి, ఆదాయాలు పెరగాలి, సుఖప్రదమైనటువంటి గౌరవప్రదమైనటువంటి జీవితం ఉండాలి అన్న లక్ష్యాల విషయంలో ఎప్పుడు పోరాటం లేదు. మార్గాల విషయంలో పోరాటం ఉంది. కానీ ఈ ఇస్లామిక్ ఉగ్రవాదంలో లక్ష్యం ఏమిటి? దేవుడికి ఎరుక. నేను కనుక 10 మందిని చంపినట్టయితే నన్ను దేవుడు స్వర్గానికి తీసుకెళ్తాడు, అక్కడ బోళ్ళని దివ్యసుఖం అనుభవించవచ్చు అని చెప్పిన నమ్మకం ఉన్నప్పుడు మీరు ప్రాపంచిక విషయాలతో సంబంధం లేని విషయాల్లో మీరు ఫలానా కారణం అని చెప్పి మనం బతకలేం. దానికి ఒక మన హేతుబద్ధమైన కారణాలు బతకడం సాధ్యం కాదు. మూడోది అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైనా సరే దీనికి వెనకాల ఫలానా కారణాలు ఉన్నాయని మనం వంకలు పెట్టడం మొదలెట్టినట్టయితే ఉగ్రవాదం విషయంలో అంతకంటే ప్రమాదకరం మరొకటి లేదు. ఉదాహరణకి ఇజ్రాయెల్ మీద దాడి చేశారు అక్టోబర్ 7వ తేదీన గత సంవత్సరం, 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు హమాస్ దాడి చేసినప్పుడు దాని కారణాలను మొదలెడితే మనం ఏం చెప్తున్నామంటే, ఏదో వంకన నీ మనసులో కారణం ఉంది కాబట్టి హింసని, అమాయకుల మీద హింస ప్రయోగించడం అది ధర్మబద్ధం అని చెప్పి మనం ఒప్పుకున్నట్టు అవుతుంది. ప్రాణం పోయినా కూడా దాన్ని ఒప్పుకోకూడదు. ఒకవేళ మీ మనసులో ఏమన్నా కారణాలు ఉన్నా కూడా దానికి మామూలు రాజకీయం ద్వారా, మామూలు చర్చల ద్వారా, మామూలు ఒప్పందాల ద్వారా, ఒడంబడికల ద్వారా సాధ్యం తప్ప, నాకు ఇష్టం లేదు కాబట్టి, నాకు ఇష్టం లేదు జరుగుతుంది కాబట్టి అమాయకులను ఊచకోత కోస్తాను అని చెప్పి అన్నదాన్ని మనం అంగీకరించి ఆ కారణాలు వెతకడం మొదలెట్టినట్టయితే అక్కడ ప్రపంచంలో శాంతి అనేది సాధ్యం కాదు. కాబట్టి ఉగ్రవాదాన్ని కఠినంగా అణిచివేయాలి. ఆ తర్వాత దాని వెనకాల ఉన్న కారణాలు, అంటే ఉగ్రవాదాన్ని పెంచి ప్రోత్సహించేందుకు కొన్ని కారణాలు ఉన్నట్టయితే దాన్ని తొలగించేందుకు ప్రయత్నం చేయాలి. 2 ఏకకాలంలో జరగాలి తప్ప ఉగ్రవాదాన్ని అణిచివేయటం తప్ప వేరే మార్గం ఉందన్న భావన మాత్రం ఏ దేశానికైనా కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది. సార్ లెట్స్ హ్యావ్ ఏ రా టాక్ ఫర్ 2 minutes సార్. ఎందుకంటే ఇక్కడే కేంద్ర ప్రభుత్వంపై కూడా చాలా మంది విమర్శలు చేస్తున్నారు. పుల్వామా దాడి పైన ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదు. అందుకే పెహల్గామ్ లో భారత జవాన్ల యూనిఫామ్లు వేసుకొని ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కాదా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. సో ఏప్రిల్ 19న జరగాల్సినటువంటి ప్రధాని మోదీ పర్యటన ఇందుకే క్యాన్సిల్ చేసుకున్నా కూడా ఇంటెలిజెన్స్
ఆ ఉగ్రదాడిని గుర్తించడంలో వైఫల్యం చెందిందిగా భావించవచ్చా సార్? 3 రోజుల క్రితం అనుకుంటాను విజయ్, సార్. అమెరికాలో అమెరికన్ కాంగ్రెషనల్ హియరింగ్స్ లో అక్కడ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, కొత్తగా నియమితున్నటువంటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, ఆయన ఒక మాట చెప్పాడు. నాకు నిద్ర లేకుండా చేసేది ఉగ్రవాదం మీద యుద్ధం, ఉగ్రవాదులు మన దేశం మీద దాడి చేసే అవకాశం, అది నాకు భయం పెడుతోంది. ఎందుకు అని చెప్పంటే, అతి కొద్ది మంది, వాళ్ళకి పెద్ద శక్తి బలం లాంటివి లేకపోయినా కూడా అతి పెద్ద ఎత్తున హింసకు పాల్పడగలరు, మనకి చాలా ఇబ్బందులు తలపెట్టగలరు. ఉగ్రవాదం అంటే అది ఎసిమెట్రిక్ వార్ఫేర్. ఉగ్రవాదులకి సైన్యంతో పోలిస్తే బలం లేదు, వాళ్ళకి ఆయుధాలు సైన్యంతో పోలిస్తే ఉండవు. అది కాదు సమస్య. ఎప్పుడు ఎవడు ఎక్కడ దాడి చేస్తాడో తెలియదు. అమాయకుల మీద దాడి చేస్తాడు, నిరాయుధుల మీద దాడి చేస్తాడు, లేకపోతే మౌలికమైనటువంటి మన సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తాడు, కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. మీరు ప్రపంచంలో ఏ శక్తి కూడా, ఒక అమెరికా, ఒక బ్రిటన్, ఒక చైనా కలిసి వచ్చినా కూడా, ప్రపంచంలో చైనా లాంటి దమననీతి ఉండి నిర్దాక్షిణ్యంగా 1000 మంది అయినా చంపడానికి సిద్ధపడతామన్న సంకేతాన్ని ఇచ్చే సమాజం ఉంటే తప్ప, ప్రపంచంలో ఏ రాజ్యశక్తి అయినా సరే ఉగ్రవాదాన్ని 100% అణిచివేశానని చెప్పడం అసాధ్యం. కాబట్టి ఉగ్రవాద చర్య రాగానే మనం రాజకీయ కక్షలు పెట్టుకుని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని మన బలపేరు పంచుకోవడం చాలా మూర్ఖత్వం. యుద్ధ సమయంలో ఎట్లాగైతే మనం దేశమంతా ఐక్యంగా ఉంటుందో, మనం రాజకీయాలు ఎన్నికల టైంలో చూసుకుందాం. ఎవరు గెలుస్తారో ఎవరితో చూసుకుందాం, మన వాదనలు ప్రజలు చెప్పుకుందాం, ప్రజలు ఓటేస్తారు, ఓటు వల్ల అధికారంలోకి వచ్చిన వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. అంతేకాని యుద్ధ సమయంలో కానీ ఉగ్రవాద సమయంలో కానీ దీనిలో రాజకీయాలను చొప్పించి, ఉగ్రవాదానికి కారణం మన ప్రభుత్వం, అది రాష్ట్రం కావచ్చు, జాతీయ స్థాయి కావచ్చు, మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఒక పార్టీ అని చెప్పని మనం ఒకరినొకరు తిట్టుకోదామంటే మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకున్నట్టు అవుతున్నది. అది చాలా నిరర్ధకమైన ప్రమాదకరమైనటువంటి చర్చ. రైట్ సార్. కార్గిల్ నుంచి పుల్వామా అటాక్ వరకు, ఇప్పుడు పహల్గామ్ అటాక్ వరకు, మనం యుద్ధం చేస్తున్నాం, ఒక దగ్గర గెలుస్తున్నాం, ఇంకొన్ని చోట్ల వాళ్ళు రక్త సంతకం చేసి వెళ్ళిపోతున్నారు, మారణ హోమం చేసి వెళ్ళిపోతున్నారు. యుద్ధంతో పరిష్కరించుకోలేనటువంటి సమస్యను శాంతి చర్చల ద్వారా అంతర్జాతీయ వేదికల మీద చేసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం ఉగ్రభూతం అట్లీస్ట్ భారత్ పాక్ మధ్యలోనైనా కూడా సమస్య పోయేటువంటి ఛాన్స్ ఉంటుందంటారా? విజయ్, ముందు యుద్ధం అన్నది పరిష్కారం కాచాలదు. అవసరమైతే యుద్ధానికి కూడా దిగాలి. అవతల వాళ్ళు కనుక కయ్యాన్ని దిగినట్లయితే మనకు వేరే మార్గం లేకపోతే యుద్ధానికి కూడా వెళ్ళాలి. కానీ విజ్ఞత గల వాళ్ళు ఎవరు కూడా, ఆర్మీ జనరల్స్ తో సహా ప్రపంచ చరిత్రలో యుద్ధాల్లో పాల్గొని యుద్ధాలు చేసిన వాళ్ళతో సహా, విజేతలతో సహా, యుద్ధాన్ని సమరోత్సాహంతో ఆహ్వానించే వాళ్ళు ఎవరు ఉండరు, మూర్ఖులు తప్ప. కాబట్టి యుద్ధం అనేది ఇలా జరిగింది కాబట్టి పాకిస్తాన్ యుద్ధానికి వెళ్ళిపోదాం, మనం వాళ్ళ మీద బాంబులు వేద్దాం, వాళ్ళ మీద బాంబులు వేస్తారు, ఇవన్నీ కూడా చాలా దుందుడుకు చర్యలు, మూర్ఖమైన చర్యలు. దానికి సిద్ధంగా ఉండాలి, యుద్ధానికి సిద్ధం కావాలి. శాంతి ఎప్పుడు సాధ్యమవుతుందంటే యుద్ధానికి ఎప్పుడు సన్నద్ధమే. అన్ని రకాల ఆయుధ సంపత్తిని, మానవ వనరుల్ని సమకూర్చుకున్నాం, మాకు ఆ సంకల్ప బలం ఉన్నది, ధైర్యం ఉన్నది, మేము సిద్ధం. ఆ సంకేతాన్ని ఇవ్వాలి తప్ప ప్రతిదానికి యుద్ధం చేస్తానని చెప్పంటే అది మూర్ఖుల లక్షణం, యుద్ధం పరిష్కారం కాదు. రెండోది, ఉగ్రవాద చర్యలు 2 రకాల సంకేతాలు. కొన్ని సందర్భాల్లోనేమో మన పరిస్థితి అదుపు తప్పుతోంది, అసలు మనం దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, అదుపు చేయలేకపోతున్నాం, మనలో ఉన్న వైఫల్యం వల్ల, మన ముందు చర్యలు చేసుకోకపోవడం చేత, మన నిఘా విభాగ వైఫల్యం వల్ల అని చెప్పి ఒక రకమైనది. లేకపోతే దేశంలో కొన్ని దేశాలు, ఉదాహరణకి ఇరాక్లో కానీ, సిరియాలో కానీ, మరి కొన్ని దేశాల్లో కానీ, సొమాలియాలో కానీ, మరి ప్రస్తుతం యెమెన్లో కానీ, ఇవన్నీ కూడా అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి. లెబనాన్లో కానీ, అక్కడ రాజ్యం అనేది లేదు. అది ఒక రకమైనటువంటిది. రెండో రకమైనది ఏంటంటే, ఉగ్రవాదాన్ని మీరు బాగా అణిచివేస్తున్నప్పుడు అడపాదడపా మేము ఇంకా బతుకున్నామని కొన ఊపిరితో ఉన్న ఉగ్రవాదం ఎక్కడో చోట దారుణమైన చర్యలకు పాల్పడుతుంది. మళ్ళీ చర్చ వాళ్ళ చుట్టూ తిరగాలి. ఉదాహరణకు అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశంలో పర్యటన చేస్తున్నారు. ఈ సమయంలో ఉగ్రవాద చర్య కనుక కొంచెం పెద్ద ఎత్తున జరిగినట్టయితే ప్రపంచం దృష్టి అంతా కూడా మళ్ళీ దీని మీద ఉంటుంది. ఉగ్రవాదులకి ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన తాత్కాలిక ఎజెండా ఉండదు. ఏదో రకంగా ప్రపంచం దృష్టి మొత్తం తమ చుట్టూ తిరగాలి, ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించాలి, ఏదో రకంగా తమని పెద్దవాళ్ళని చేయాలి. అలాంటి భావం ఉన్నప్పుడు కూడా చేయొచ్చు. కాబట్టి ఉగ్రవాదం ఇవాళ బలంగా పెరుగుతోంది అన్నదానికంటే, బహుశా గత 5-10 సంవత్సరాల్లో ప్రభుత్వాల సంకల్పం వల్ల, గట్టిగా చర్యలు తీసుకోవటం వల్ల కాస్త అదుపులోకి వచ్చిందనే భావన మనందరికీ ఉన్నది. ఈ సమయంలో గట్టి చర్య తీసుకోగానే మనకి మనోధైర్యం దెబ్బతింటుంది. మళ్ళీ అయ్యో పరిస్థితి చేజారిపోతుందని భయం కలుగుతుంది, సందేహం కలుగుతుంది, మళ్ళీ మనకి తగాదాలు వస్తాయి, రాజకీయ విభేదాలు వస్తాయి, ఒకళ్ళని తిట్టుకోవడం నడతాం,
అసలు బయట ఉన్న శత్రువుని పక్కన మర్చిపోయి మనలో మనం అంతర్గత మనం శత్రువులు తయారవుతాం. అది కూడా కావచ్చు. అంచేత ఒకటి, ప్రతి దాన్ని కూడా నిఘా విభాగాన్ని మనకి మీరు ఇక్కడ కూర్చొని చెప్పలేం. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఉన్నది, నిఘా విభాగాలు ఉన్నాయి, రక్షక దళాలు ఉన్నాయి, వాళ్ళకి సమాచారము ఉంది, విజ్ఞత ఉంది, అనుభవం ఉన్నది. అలాగే అంతర్జాతీయ సంస్థల నుంచి మనకు సంబంధాలు ఉన్నాయి. అమెరికా కానీ, బ్రిటన్ కానీ, ఇతర దేశాల నుంచి కానీ నిఘా అక్కడి నుంచి కూడా మనకు సమాచారం వస్తూ ఉంటుంది. ఈ సమాచారాన్ని సేకరించి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. 2, దీర్ఘకాలంలో ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది ఒక్కటే మార్గం. ఏం చేస్తున్నారు? కాశ్మీర్ని దేశానికి దూరంగా ఉంచకుండా దేశ జీవన సంస్థలో భాగం చేసి అక్కడ భూమి సొంత కొనుక్కోవటం కానీ, అక్కడ స్టేక్స్ పెంచుకోవటం కానీ, అక్కడ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కానీ, అక్కడ ఆర్థిక వ్యవస్థని పెంచడం కానీ, అక్కడ ఉపాధి కల్పించడం కానీ, మాకు హాయైన జీవితం, భద్రమైన జీవితం భవిష్యత్తులో ఉండాలంటే ఇలాంటి సమాజం కావాలని కోరికను పెంచడం కానీ ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇది దీర్ఘకాలం చేయాలి. దానికి వెంటనే మనం జడిసిపోయి ఆపేసామనుకోండి, మనం ప్రజలను కోల్పోతాం. కొంతకాలం పాటు కొన్ని సందర్భాలు ఇలా ఒడిదుడుకులు ఉంటాయి. ఈ ఉగ్రవాద చర్యలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఉన్మాదుల చర్యలకు అర్థాలు ఉండవు. దానికి యుద్ధమే పరిష్కారంగా భావిస్తే అమెరికా లాంటి పెద్ద దేశం, అంత బలమైన దేశం, మరి 9/11 తర్వాత 2001లో దారుణమైన సంఘటన ట్విన్ టవర్స్ కూల్చేసిన తర్వాత కోపంతో ఎప్పుడైతే వాళ్ళు సాహసాన్ని గొడిగట్టారో అమెరికా నష్టపోయింది, ప్రపంచం నష్టపోయింది. ఇరాక్లో కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు. అంచేత మనం చాలా ఓడిపుగా వ్యవహరించాలి. ఇలాంటి సందర్భాల్లో మనం ఒక సర్జన్స్ స్కాల్పల్ కావాలి. అంతేగాని మనం ఒక స్లెడ్జ్ హ్యామర్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మనకు ఉన్నట్టు బలం ఉంది కదా అని చెప్పని మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే అది ఉన్మాదుల చర్య అవుతుంది, విజ్ఞత గల చర్య కాదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఒడుపుగా ఇక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇలాంటి జరగకుండా ఏం చేయాలని చెప్పన్నది ఆ నిపుణులు కూర్చొని నిర్ణయాలు చేయాలి. రెండోది, మనం ఎప్పుడు ప్రతి చర్య అనేది టైం అండ్ స్పేస్ మనం నిర్ణయించాలి. ఎప్పుడు ఎలా స్పందిస్తాము, ఎలాగా ఈ ఉగ్రవాదులకు కానీ, పాకిస్తాన్ వెనకాల అండగా ఉన్నట్టుగా స్పష్టమైన ఆధారాలు ఉంటే అండగా ఉందన్న విషయంలో మనకు ఎవరికి సందేహం లేదు. కానీ ఆధారాలు స్పష్టంగా ఉంటే పాకిస్తానీ పాలనా యంత్రాంగాన్ని కానీ దెబ్బతీయడానికి మనం వ్యూహాత్మకంగా మనదైనటువంటి సమయంలో, అదునైన సమయంలో సరైన రీతిలో స్పందించాలి తప్ప హడావిడిగా ఈవేళ కోపంతో స్పందించడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. సార్, ఆయుధాలు పట్టుకొని నెత్తుటి వేట ప్రారంభించడం మాత్రమే కాదు, మనుషుల ప్రాణాలు తీసుకోవటం మాత్రమే కాదు, పరమత సహనం లేకపోవటం, పరమతాలపై ద్వేషం, విద్వేషం వెదజల్లటం కూడా ఉగ్రవాదమే, ఉన్మాదమే అనేటువంటి ఒక వాదన ఉంది. ఈ రెండింటిలో ఏది సబబు, ఏది తప్పు సార్? మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది, నిరాయుధుల్ని, అమాయకుల్ని ఊచకోత కోయటం ప్రపంచంలో అతి దారుణమైన స్థాయిలో నేరం. రకరకాల పొరపాట్లు జరగచ్చు. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు భాషలో కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలు దొరలవచ్చు. దాన్నే ఒక దారుణమైన నరహత్యని సమానంగా చేస్తే, మనం నిరాయుధుల్ని, అమాయకుల్ని సమానంగా చేస్తే మనం ఎక్కడో చోట విజ్ఞత కోల్పోతున్నాం. కానీ అదే సమయంలో ఇన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాల్లో ఉన్న దేశంలో సంయమనాన్ని అందరం పాటించాలి, మన భాషలో కానీ, మన చర్యల చేతల్లో కానీ. ఇటీవల కాలంలో ఒక వాదన బాగా వస్తుంది. ఏమిటది? మనకి ఏ రకమైన అదుపు లేనటువంటి వాక్ స్వాతంత్ర్యం ఉన్నది, నేను ఇష్టం వచ్చినట్టు ఏ మాట అయినా మాట్లాడవచ్చు. అమెరికాలో కూడా ఈ వాదన బాగా చెలరేగుతుంది. నేను దానికి వ్యతిరేకం. మన రాజ్యాంగంలోనే 19(1)(c)లో ఏం చెప్పారు? 19(1)లో ఈ వాక్ స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నప్పుడు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్, హేతుబద్ధమైన పరిమితులు 8 విధించారు. కాబట్టి సమాజంలో సామరస్యాన్ని నాశనం చేసే వాక్ స్వాతంత్రం ఎవరికి ఉండరాదు. కాబట్టి ఖచ్చితంగా మన రాజ్యాంగం కానీ, మన న్యాయస్థానాలు కానీ ఆ అదుపుని ప్రయత్నాలు చేస్తున్నాయి, మన చట్టాలు కానీ అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ అలవిమీరినటువంటి విశృంఖలమైనటువంటి స్వేచ్ఛను అరికట్టాలి, దేశ ప్రయోజనాల కోసం చెప్పని, సమాజంలో అన్ని వర్గాల మధ్య సామరస్యం కోసం చెప్పని. కానీ దానిని ఒక దారుణమైన, కిరాతకమైన హత్యాకాండని, ఉగ్రవాద హత్యాకాండని సమానంగా చూస్తే ఎక్కడ మనలో విజ్ఞత లోపించినట్లెక్క. సార్, ఓ ముఖ్యమైన ప్రశ్నతో ముగిస్తాను సార్. సార్, రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తాం, ఖండాంతర ఉగ్రవాదాన్ని లేకపోతే సీమాంతర ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని చెప్పేటువంటి రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ బాధ్యతను విస్మరిస్తాయి
అందుకే ఇలాంటి దాడులు కొనసాగుతుంటాయి అడపదడప అనేటువంటి ఓ రకమైనటువంటి ఆరోపణ ఉంది. నిజంగా రాజకీయ పార్టీలు ఉగ్రవాదం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంపై అలసత్వం వహిస్తున్నాయి అనుకోవచ్చా సార్? నేను ఒప్పుకోనది. కాంగ్రెస్ ఆధిపత్యంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఏ ప్రభుత్వం కూడా మన దేశంలో కావాలని ఉగ్రవాదాన్ని విస్తరించడం జరగటం లేదు. కొన్ని సందర్భాల్లో రాజకీయ తప్పులు జరిగినాయి. ఉదాహరణకి భింద్రన్వాలేని దీర్ఘకాలంలో జరుగుతున్నటువంటి ముప్పును అర్థం చేసుకోకుండా తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నమాట వాస్తవం. దానికి మూల్యం చెల్లించింది ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. అలాగే ఎల్టీటీఈని మన దేశ ప్రయోజనాలు శ్రీలంకలో ఎలాగని చెప్పే విషయం గుర్తించకుండా, ఎలా అర్థం చేసుకోకుండా ఎల్టీటీఈని ప్రోత్సహించి చివరి బలైంది ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. అలాగా రాజకీయంగా కొన్ని పొరపాటు అంచనాలు చేస్తుండొచ్చు, కానీ బుద్ధిపూర్వకంగా ఉగ్రవాదాన్ని మన దేశంలో ఏ ప్రధానమంత్రి, ఏ ప్రభుత్వమో, ఏ పార్టీ ప్రోత్సహించదు. కాబట్టి మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు పెట్టుకుని ఇలా తెచ్చుకోవటం కాకుండా పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుందాం. కొన్ని పొరపాట్లు దొరకటం, రాజకీయంగా అంచనా వేయటం కావచ్చు, వ్యూహాలను ఏర్పాటు చేయటం కావచ్చు, కొన్ని పొరపాట్లు మానవ సహజం. దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఏ దేశం కూడా పొరపాట్లు చేయకుండా ఫలితాలను సాధించలేదు. అంతేగాని ప్రతిదానికి కూడా మనం గోరంతను కొండంతలు చేసి ఇతరులను తిట్టడం మీద దృష్టి పెట్టినట్లయితే అసలు సమస్యను మనం విస్మరించిన వాళ్ళు అవుతాం. కాబట్టి మన దేశంలో ఏ ప్రభుత్వమో కూడా, ఏ పార్టీ కూడా ఉగ్రవాదానికి అనుకూలంగా ఉందన్న విషయాన్ని నేను అంగీకరించను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాజకీయాల్లో మాట్లాడాల్సినటువంటి సందర్భం కాదు ఇది, రాజకీయం చేయాల్సినటువంటి సందర్భం అసలే కాదు ఇది నిజంగా. ఎందుకంటే మత సామరస్యం అంతా వెళ్లి విరిసి భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ లో రాజకీయ పార్టీలు ఈ సమస్య పైన, అటు అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా కూడా సమస్యపై దృష్టి సారించాలి అనేటువంటి మీ అమూల్యమైన సలహాలని పాటించాలని కోరుకుంటూ మరొకసారి మీ హెక్టిక్ షెడ్యూల్లో డైల్ న్యూస్ కోసం టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ జయప్రకాష్ గారు.